అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సందర్భంగా 2 జిల్లాలకు గాను 19 మంది మెంబర్స్ అలాగే న్యాయమూర్తులతో కలిపి కాన్స్టిట్యూట్ చేయడం జరిగినది. వివిధ కేసులన్నీ కూడా చేయదగ్గ కేసులన్నీ కూడా రాజీ చేయడానికి మీకు ఎటువంటి చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా ఎక్కడైనా మీరు రాజీ టర్మ్స్లో ఎక్కడైనా మీకు చిన్న డిస్ప్యూట్స్ ఉన్నా కానీ వెంటనే మీరు న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీస్ అవైలబిలిటీలో ఉంటారు. వాళ్ళు మీకు మీ సమస్యలని సామరస్యంగా డీల్ చేసి పరిష్కరించే విధంగా మీకు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు అన్యాయం జరుగుతుందన్న భయం అక్కర్లేదు. అన్యాయంగా అవార్డు ఏమన్నా పాస్ చేస్తారు అంటే నాకేమన్నా ఇట్లా రాజేది ఏమన్నా అన్యాయం జరుగుతుందేమో, నాకు లాస్ అవుతుందేమో, ఇది కరెక్ట్ కాదేమో, అట్లా డౌట్లు ఏమన్నా ఉంటే కూడా అవన్నీ కూడా సామరస్యంగా మీకు కరెక్టా అవునా కాదా అని చెప్పి లీగల్గా పద్ధతి ప్రకారము వాటిని రాజీ కుదిర్చే విధంగా మన అడ్వకేట్లు కానివ్వండి, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కానివ్వండి, మా న్యాయ సేవా అధికారులు కానివ్వండి, అలాగే మా న్యాయమూర్తులు కూడా బెంచ్లో ఉంటారు. కాబట్టి మీకు అటువంటి భయాలేమీ అక్కర్లేదని చెప్తున్నాను. ఇంకోటి, మేము ముఖ్యంగా కూడా ఈ నేషనల్ లోక్ అదాలత్లు ఈసారి నేషనల్ లోక్ అదాలత్లో మా బార్ అసోసియేషన్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ యొక్క రిక్వెస్ట్ మీద మేము అందరి అడ్వకేట్లకు కూడా పార్టీలకి వాళ్ళని వచ్చుకోనమని చెప్పాము. ఎందుకంటే క్లయింట్ని ఐడెంటిఫై చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి పోలీసు వాళ్ళకు కూడా మేము వాళ్ళ ద్వారా నోటీసులు ఇప్పించడం జరిగింది. కౌన్సిల్స్కి చెప్పడం జరిగింది. వాళ్ళ ఆప్షన్స్లో జరగడం కూడా అది కక్షిదారులకు అంత మంచిది కాదు. మీరు కూడా మీ యొక్క లాయర్లను సంప్రదించి వాళ్ళ సలహాలు కూడా తీసుకొని, అలాగే న్యాయమూర్తుల సలహాలు తీసుకొని అమికబుల్గా మీరు ఇది అవార్డు రాజీ పడడం వల్ల మీకు కొన్ని సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు 5 సంవత్సరాలు తర్వాత జరిగే కేసు మీరు రాజీ పడడం వల్ల ఈరోజు ఇక్కడే ఈ క్షణంలోనే అది సమస్య తీరిపోతుంది. వెంటనే దాని మీద అప్పీల్ కూడా ఉండదు. కాబట్టి మీకు ఎంతో కాలం కలిసి వస్తుంది. మీరు కోర్టుల చుట్టూ తిరగవలసిన అవసరం కూడా ఉండదు. అంటే ఇది డిలే అనేది ఒక న్యాయమూర్తుల వల్లే కాదు, సెవరల్ రీజన్స్ ఉంటాయి. స్టేక్ హోల్డర్స్ అందరూ, అంటే దాంట్లో పబ్లిక్ ఉంటుంది, లాయర్స్ ఉంటారు, న్యాయమూర్తులు ఉంటారు, అన్నీ ఉంటాయి. సో ఒక్క వ్యవస్థ అనేది ఒక్కరో లేకపోతే ఒక పర్సనో లేకపోతే ఒక వ్యవస్థ అనేది దానికి కారణం కాదు. మన వ్యవస్థలోనే అందరూ పార్టిసిపేట్ చేసి అందరూ కోఆపరేట్ చేస్తేనే ఏదైనా మనము చేయగలము. సో అదే అంటారు. ఉమ్మడి కుటుంబంతో ఉన్న లాభాలకు ఇండివిజువల్గా ఉన్న కుటుంబంతో ఉన్న లాభాలకు ఎంత తేడా ఉంటుందో మనం రాజీ చేసుకోవడానికి మనం ఇండివిజువల్గా కోర్టులో పోరాడడానికి కూడా అంతే తేడా ఉంటుంది. కాబట్టి అది ఆ సమయానుభవాన్ని, మన ఖర్చులని, మన యొక్క కుటుంబ ప్రశాంతతని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మన సుప్రీంకోర్టు వాళ్ళు ఈ నేషనల్ లోక్ అదాలత్లు కండక్ట్ చేయాలి. ప్రజలకు చేరువలోకి న్యాయాన్ని తీసుకెళ్లాలన్న ఒకే ఒక ఉద్దేశంతో ఈ నేషనల్ లోక్ అదాలత్లు కండక్ట్ చేస్తున్నారు. ఇందులో ఎటువంటి ఎవరి ప్రమేయము లేదు, ఎవరిని ఫోర్స్ చేయరు. ప్రజలు కూడా ఇప్పుడు చాలా విజిలెంట్, చాలా మందికి అన్ని న్యాయాలు చట్టాల గురించి కూడా వాళ్ళకి అవగాహన ఉన్నది. వాటి మీద ఎప్పటికప్పుడు న్యాయ సేవాధికారుల ద్వారా లీగల్ ఎయిడ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ మనము వాళ్ళకి అవగాహన కలిగిస్తున్నాం చట్టాల పట్ల. అలా కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు వాలంటరీగా వచ్చి ఎవరైతే రాజీ పడతాం అంటున్నారో అటువంటి కేసుల్ని మనం తీసుకోవడం జరుగుతున్నది. ఆ విధంగా ఈ అవకాశాన్ని, ఈ వేదికని ఈ రోజును ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించుకోవాలని, వాళ్ళ కుటుంబాలు సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క కక్షిదారులకి వాళ్ళకి ఫుడ్, వాటరు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగినది. ఆఫీసర్స్ కానివ్వండి, స్టాఫ్, అదర్ స్టేక్ హోల్డర్స్ ఆల్సో హ్యావ్ టు ప్రజెంట్ త్రూ అవుట్ ది లోక్ అదాలత్.
వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒకసారి మరి విఎల్ఎస్సీ ఆధ్వర్యంలో ఈ నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. మరి ఈ కార్యక్రమం ద్వారా చాలా మంది పక్షదారులకు మరి లాభం చేకూరుతుంది. ముఖ్యంగా ఈ కేసులు చేసి మరి వాయిదాల మీద వాయిదాలు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఒక రకంగా మనసులో ఎప్పుడు ఈ కేసు అయిపోతుందా అని భావిస్తున్న వాళ్ళకి ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. మరి ఇందాక భర్త చెప్పినట్టు ఇది గెలుపోవడంతో సంబంధం లేకుండా ఇరు వర్గాలు కూడా సంతృప్తికరంగా మరి దీంట్లో లాభం పొందే అవకాశం ఉన్నది. మరి ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేస్తూ ప్రజలందరకు మరి ఇంకా లబ్ధి చేకూర్చే విధంగా మనం రూపొందించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇంకా ఎక్కువ అవేర్నెస్ అనేది ఈ దేశ లోక్ అదాలత్ గురించిన పబ్లిసిటీ ఇంకా ఎక్కువ కూడా చేస్తే ఎక్కువ మంది కూడా దీని ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంది. మరి చాలా మంది మా దగ్గరికి రెవెన్యూ మన ప్రజావాణికి కానీ మన రెవెన్యూలో పిటిషనర్స్ వచ్చే వాళ్ళందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా ఏదైనా సివిల్ డిస్ప్యూట్స్ చాలా వరకు ఉంటాయి ల్యాండ్ మ్యాటర్స్లో, కానీ అవగాహన ఉండదు వాళ్ళకి ఎవరికి కూడా. ఎంతసేపు ల్యాండ్ మ్యాటర్ అనగానే తహసీల్దారు కలెక్టరు సాల్వ్ చేస్తారు అనుకుంటారు. ముఖ్యంగా పొజిషన్ సంబంధించినవి కానీ టైటిల్ సంబంధించిన ఇష్యూస్లో రెవెన్యూకి ఎటువంటి అధికారం ఉండదు. వారికి అవగాహన లేకుండా పిటిషన్ల మీద పిటిషన్లు ఇస్తూ పోతుంటారు. అట్లా సంవత్సరాలు గడిచిపోతుంటాయి. చాలా మందికి మేము డిఎల్ఎస్ఏను అప్రోచ్ చేద్దామని చెప్పి మేము అడ్వైజ్ చేయడం అనేది జరుగుతున్నది. చాలా మంది వారిని అప్రోచ్ అయ్యి మరి దానికి సొల్యూషన్ కూడా పొందడం జరుగుతున్నది. ఎందుకంటే రెవెన్యూకు ఎటువంటి పొజిషన్ సంబంధించిన ఇష్యూలో ఎటువంటి ఆర్డర్స్ ఇచ్చే అధికారం లేదు. అట్లాగే టైటిల్ సంబంధించింది కూడా డిసైడ్ చేయడానికి అధికారం లేదు. కాబట్టి మరి ఇటువంటి డిఎల్ఎస్ఏ వాళ్ళు కాకపోతే మేము కోర్టుకు వెళ్ళండి అని అడ్వైజ్ చేస్తే భయపడతారు. చాలా మంది పిటిషనర్స్ కోర్టు అమ్మో ఎన్ని సంవత్సరాలు పడతాయి మేము కోర్టుకు పోతే, మా దగ్గర అంత డబ్బులు ఎక్కడ ఉన్నాయి కోర్టు పోవడానికి అని భయపడుతున్నారు. బట్ డిఎల్ఎస్ఏ ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఎటువంటి డబ్బు ఖర్చు లేకుండా వారు న్యాయ సేవలు పొందవచ్చు అనేది ఇంకా పూర్తి అవగాహన ప్రజల్లోకి రాలేదు. మాకు సాధ్యమైనంత వరకు మమ్మల్ని అప్రోచ్ అయిన వారందరికీ కూడా మేము అడ్వైజ్ చేస్తున్నాం. బట్ ఈ విషయం మీద మరి అందరం కూడా కొంత ప్రజల్లో అవగాహన కార్యక్రమం చేస్తే ఇటువంటి లోక్ అదాలత్లను ఉపయోగించుకొని మరి కేసులు సత్వర పరిష్కారం కోసం ప్రజలు కూడా ముందుకు వస్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అనుసరించి మన హన్మకొండ వరంగల్ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థలు ఈ రోజున అనగా మేము జాతీయ లోక్ అదాలత్ను హన్మకొండ జిల్లా కోర్టులో మరియు పరకాల కోర్టులో నిర్వహిస్తున్నాము. ఈ జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడగల క్రిమినల్ సివిల్ కేసెస్, భూ తగాదా కేసులు, యాక్సిడెంట్ కేసులు, వివాహ మరియు కుటుంబ తగాదా కేసులు, బ్యాంకు ఇన్సూరెన్స్ కేసులు, ఎక్సైజ్ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులు మరియు ఇతర రాజీ పడగల కేసులు ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించేటట్టు సిద్ధంగా ఉన్నామని తెలుపుతున్నాము. కావున ఈ జాతీయ లోక్ అదాలత్ నందు కక్షిదారులు హాజరయ్యి తమ కేసులను పరిష్కరించుకునేలా సిద్ధం కావాలని కోరుచున్నాము. జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడగల కక్షిదారులు తమ కేసుల వివరాలను సంబంధిత కోర్టులలో తెలియపరిచి రాజీ కుదుర్చుకోవడానికి విజ్ఞప్తి చేస్తున్నాము. రాజీ పడగల కక్షిదారులు తమ న్యాయవాదులలో కోర్టుకు నేరుగా హాజరు కావాలని తెలియజేస్తున్నాము. ఈ జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయటకు గాను వివిధ తేదీలలో న్యాయమూర్తులతో, పోలీస్ అధికారులతో, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతోనూ, ఎక్సైజ్ శాఖ అధికారులతోనూ, ఇన్సూరెన్స్ అధికారులతోనూ, న్యాయవాదులతోనూ, బ్యాంకు మరియు చిట్ ఫండ్ మేనేజర్లతోనూ, కోర్టు కానిస్టేబుల్లతోనూ వేరు సమావేశాలు ఏర్పరిచి అధిక కేసులు పరిష్కార దిశగా చర్యలు చేపట్టడం జరిగింది. ఈ జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయడానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సహకరించి కక్షిదారులకు లోక్ అదాలత్ వలన కలిగే మేలును మీ వంతుగా తెలపాలని ఈ సందర్భంగా కోరుచున్నాము. ఇప్పటి వరకు హన్మకొండ జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్లో గుర్తించబడిన కేసుల మొత్తము 1068, రాజీ పడదకు పెండింగ్ కేసులు కక్షిదారుల నోటీసులు జారీ చేసి
రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశాము. వీటిలో నిర్ణయ కేసులు 870, ఎన్ఐ కేసు 60, ఎంఎన్సిటీ కేసులు 87, వివాహ సంబంధిత కేసులు 4, భూ తగాదా కేసులు 2, అదర్ సివిల్ కేసెస్ 45 మరియు ప్రీ లిటిగేషన్ బ్యాంక్ కేసులు 28, ప్రీ లిటిగేషన్ బిఎస్ఎన్ఎల్ కేసులు 187 కేసులు. ఈ కేసులను పరిష్కరించుకోవడానికి హన్మకొండ జిల్లాలో 9 బెంచ్లు, పర్కాల్ జిల్లాలో 1 బెంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.